వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయ్యయ్యో సానుభూతి వద్దురా. వెన్నుపోటు ఆందోళనలో పాల్గొన్నారు బొత్స. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. మాట్లాడుతూనే ఒక్కసారిగా కిందకి ఒరిగిపోయారు ఆయన. చీపురుపల్లిలో మాట్లాడుతూ ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు బొత్స. ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వడదెబ్బ తగిలిందని వైద్యులు వెల్లడించారు. ఈ బిల్లలు 4 రోజులు పొద్దున సాయంత్రం వేసుకో. ఓకే సెకండ్ అండి. వెంకటేశ్వర్లు మాట్లాడితే అంబటి సీరియస్ అయ్యారు. ఏంటి పళ్ళు కొరుకుతున్నావంటూ నిలదీశారు. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. అంబటి రాంబాబు మరోసారి రెచ్చిపోయారు. ఏంట్రా రెచ్చిపోతున్నావు? కొట్టాలంటే పెద్ద ఆలోచించా. చూసావా ఎంత సింపుల్. నాకేదో చెప్తాడ్రా. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండుకి సిరటు. మీ అంతు చూస్తానంటూ పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. మీ అంతు చూస్తానంటూ నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ పోలీసులతో దూసిగా ప్రవర్తించారు. పోలీసులు మీ జోకులు వేస్తున్నావా? పగిలిపోద్ది. చిన్న భాషకు చెప్పు. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం? అంబటి రాంబాబుకు సిఐ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు. అంటే ఏళ్ళు చూపిస్తావా? ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తావు నువ్వు. ఏళ్ళు ఇచ్చేస్తాను 20 రూపాయలది. అదేంటండి అంత బీపీ వచ్చింది? పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా?